హలో హలో బాపు అత్తం అల్లుడు పైసలు అడుక్కొచ్చుకొని వేయండు మొన్న ఒడ్డుదావ వేయండు కదా 10 రోజులు ఇక పైసలు అడుక్కొచ్చుకొని వేయండు ఇక వచ్చినాక అత్తం ఏమన్నాడు గొడవలు ఏం లేదు ఇక తమ్ముడు గట్లా అన్నాడు కాబట్టి ఇక అవన్నీ ఏం పట్టించుకోడు వచ్చినాక అత్తంది ఇక ఉల్లిగడ్డలు కొత్తన్నా పప్పు వేసుకొని ఇక అన్నం తిన్నాక అత్తంది సరే వచ్చేసా ఒక్కసారి ఇచ్చిండే పైసలు సేమ్ మస్తు సంబరం అనిపించింది ఒక్కసారి ఇచ్చిండు ఒక్కసారి తీసుకుంటే ఎంత లాభం చూడే 6,000 రూపాయలు వచ్చినాయి 6,000 వచ్చినాయి కట్ట అని పైసలు వస్తాయి సేనుకో కైకి అన్నట్టు పోతే పట్టతే ఒక్కొక్కన పోతే ముద్ద వస్తాయి మంచిగా మా కొత్త లోట్లు ఇచ్చిండు నాకైతే కొత్తవి ఇవన్న అప్పుడే ఏటీఎంలోకి వెళ్ళి ఇచ్చిండట కొత్త లోటు ఇస్తే నాకు సంబరం అనిపించింది కట్ట జోలు పెట్టుకొని వస్తాను అంటే మీ అమ్మ ఎంత కష్టపడితే వచ్చినాయి ఓకే ఎక్కువ పప్పెత్తా జల్లి మన ఇంత ఒక దగ్గర చికెన్ తెచ్చుకున్నావా చికెన్ ఎందుకు మా బాబు రమ్మన్నాడు పోద్దా మీ బాబా పండుగకు రమ్మన్నాడు ఇంతకుముందే ఫోన్ చేసిండు ఇక మీ బాబు ఇంటికి పోవాలంటే నాకు సిగ్గు లేకుంటే రావాలి నేను మీ తమ్ముడు బుద్ధల తాగి వానికి కళ్ళ పొగరచ్చింది ఏం ఏర్పడుతుంది పండుగకు పోతా అనుకుంటున్నావా పండుగలు ఏం లేదు మనకు తినేది ఎంతనే ఆ దగ్గర కూర తెచ్చినాక ఒక సేరుపావు కిలో తిన్నాం ఒక చిన్న డబ్బా కళ్ళు తెచ్చుకుంటే మత్తులు దానికి వాడు ఎంతో పెట్టి పూసినంత పెయ్యంతా ఉడికినట్టు ఎంత మాట్లాడండి నీ తమ్ముడు అబ్బాబ్బాబ్బా అని మాటలు చల్లకుండా కూడా తేవద్దు ఇంత కూర తెస్తా కళ్ళు తెస్తా తిందాం ఈయన పండుగ చేసుకుందాం అప్పాలంటావా ఏమున్నదే బొచ్చాడు పైసలు వచ్చినాయి కొడతాయి ఇవి నీ ఒక 500 పెడితే పిండి నూనె కారం ఉప్పు ఆని వస్తాయి అప్పాలు ముగ్గురు కాడ పెట్టుడే కాల్చుడే తినుడే ఈమె అంతే ఏడికి పోలేదు ఏగా పోరంతోనే ఉన్నది ఏమో మా బాబు ఫోన్ చేసి పండుగ పోదామని అంటే ఏమో నీ తమ్ముడు కాబట్టి అట్లా అంటాను అదే మా తమ్ముడు మా అక్క చెల్లు అంటే ఊకుంటావా నువ్వు ఎవరైనా ఊకుంటావు తాగచ్చిండు కాబట్టి ఆ పొరడో మాట అన్నాడు కాబట్టి అది కావాలి అంతేకాని అదే మనసులో పెట్టుకొని అట్నే అది అవుతావా పోదాంపా ఈ పండుగ ఓడు లేదు ఎండకు ఓడు లేదు అవసరం లేదు వానికి బాగా కవరం వచ్చింది కవరం మాటలు మాట్లాడుతున్నాడు బాబు అంటే విలువ లేదు విలువ అన్నది తెలవాలి మనిషికి అవసరం లేదు ఆడిప్పుడు పోతే మంచిగానే చూసుకుంటాడు ఇక ఇప్పుడు ఏమన్నాడు మొన్ననే మా బాబు పొట్టు తిట్టిండు దీనివల్ల వానికి బాగా కొట్టుకుంటాను ఎవరా ఇక్కడ పైసలు ఇవన్నీ దీన్ని పైసలే కొడతాయే చేసుకున్నాం పండుగ ఈయనే పండుగ కానీ ఇలా ఇప్పుడు అద్దంటానవా మరి అద్దు ఇప్పుడు అద్దంటానవా మరి చదువు చెప్పినట్టు చెప్తాను వద్దని ఇక్కడనే తిన్నవే అని సరే మరి ఇక పండుగ ఈయన చేసుకుందాం అంటాను కదా పెన్ను బుక్ పట్టుకరాపో చెప్తా చెప్పు ఏంది దాని అయ్యేదెత్తా పైసలు లేకపోతే బాధ కానీ పైసలు ఉన్నాయి నాకేం బాధ సరే అట్లయితే అట్లా బుక్ అయితే పట్టుకురా తెత్తా పైసలు బాగా వచ్చినాయని ముడతాను తాత కొడుకు నువ్వు అయితే రాపు నీవు ఉన్న పైసలు అన్నీ నోడవాలి వద్దంటావుగా ఇక జల్లి చెప్పేసాయి సామాన్ తెచ్చుడే రాసుడే సామాన్ తెచ్చుడే సరే చెప్తా రాసుకో 10 కిలోల నూనె 10 కిలోలు ఎందుకే 2 కిలోలు అయితే చాలు అప్పాలకు పట్టదా ఏమన్నా ఇట్లా కనుకుంటున్నావా ఏంది అప్పాలకు వచ్చా నూనె పడుతుంది 10 కిలోలా రాయి 10 కిలోలు పడుతుందా పడుతుంది నేను ఎప్పుడు తెలియ కదా 10 కిలోలు అప్పాలకి ఎందుకు పడుతుంది 10 కిలోలు పడుతుందా అగో 10 కిలోలు పట్టదా ఏమో నీకు ఎప్పుడైనా చేసిన ముఖం అయితేనో మర్చిపోండు అప్పాలు
వాళ్ళకి ఎంత పడుతుంది ఇంట్లోకి ఎంత పడుతుంది అని ఎన్నడన్నా చేసిందా ఏం కథ 10 కిలోలు పడుతుందా? పడుతుంది రాయి 10 కిలోలు 10 కిలోల నూనె రాసిన కిలో పల్లీలు కిలో నువ్వులు. ఈ కిలో ఏంది? పావు కిలో చెప్పు. అరే పడుతుంది రాయి ఏమా కిలో పల్లీలు కిలో నువ్వులు పావు కిలో చేస్తే తక్కువ అయితే కదా ఇద్దరమేగా. ఇద్దరు అంటే అప్పాలలో పడుతుంది పావు కిలో పెట్టి ఏ పడి చేయాలి? ఇంత సామాన్ రాసినవే 10 మంది ఇంట్లో ఉంటే ఇంత సామాన్ కావాలి. 10 మంది ఉంటే ఇంత సామాన్ తెచ్చుకుంటారే. అవి అంతా పడుతుంది సామాన్ కానీ పో. ఎప్పుడైనా చేసిన మొక్కవా తిన్న మొక్కవా? చేసినవి తిన్న మొక్కవే కానీ నువ్వు ఎప్పుడైనా చేసిన మొక్కవేనా? అవును కాదు మనం ఎప్పుడు చేసినా పడుతుంది కావచ్చు కానీ ఇటుకే పడితే మా అంటే 2000 ఇంకా మన దగ్గర పైసలు లేవా? ఏమండో ఇది విన్నారా? సరే పట్టుకత్తి ये सेफ्टी के सवाल ये कर्मर పోయేస్తా నేను వీళ్ళు పప్పండు నీ పప్పేసే వరకు చెప్పరా పట్టుకొని రాపో. పట్టుకోవస్తా ఇక పోతానా ఈ పైసలు అన్నేందుకు సగం అని నీ దగ్గర పెట్టుకో సగం అనే పట్టుకపోతే ఇవన్నీ ఎందుకు ఇంకా ఖర్చు అయితే అన్ని పట్టుకోపో మిగిలితే మళ్ళీ పట్టుకురాపో. మళ్ళీ ఆడికి పోయినాక తక్కువ పడితే మళ్ళీ ఎట్లా పట్టుకొస్తావు? నీళ్ళు ఎట్లా పట్టుకురావాలి? తక్కువ పడతాయా? ఎంతైనా మంచిదే ఆ జేబులో పెట్టుకొని పో మిగిలితే మళ్ళీ పట్టుకొని రా. కానీ అన్ని ఈడద్దు ఈడ సగం వాడు సగం అయితే సామాన్ తక్కువ తెస్తావు మళ్ళా అనుకోవచ్చు. అన్ని పైసలు పడతాయా? అప్పుడు సరిపోతే ఎట్లా రా అన్ని పట్టుకరా మళ్ళీ తక్కువ తెచ్చావు. తాత కొడుక పైసలు ఉన్నాయని ముర్తున్నావా? మా అవ్వగారి ఇంటికి తోలుతలేవు కదా మళ్ళీ తప్ప పండుగ అంటేనే నీకు తర్రు అనాలి. సమాన్ చల్లగుంటా గింతగానే వాడే సమాన్ చల్లగుంటా తలికా పాడైతే పెళ్లి చెప్పినాడు గింత సమాన్ తెచ్చినావా? మనకు 2 నెలలు అవుతాయి. 2 నెలలు అవుతుంది పెళ్లికి అయితే గింత సమాన్ తెచ్చుకుంటారు. అయ్యా ఏమున్నది ఇక బా తలికాయ అయితే పాడైంది. కూసో పెళ్లికి తెస్తారు కూకుడు నరాలు ఎన్ని పాడిన నరాలు గుంజు కత్తాయి. గింత సమానా ఎప్పుడు కానీ 1 కిలో ప్యాకెట్ 2 కిలో ప్యాకెట్ తెచ్చుకున్నావు. 10 కిలో ప్యాకెట్లాట పిండాట పల్లీలాట ఎలిపాయలు అల్లం అజ్జయ్యా గిత్తగానే సమానం ఓ పెళ్ళి అయితే చేయాలి అట్లా. ఇగో ఎప్పుడైనా నీకు సామాన్ తీసుకొచ్చి చేసిన ముఖం అయితేనో మంచుకుండు తెగ తెచ్చే వరకు గిన్నె అని అండబడుతుంది. అడిగాను నా ముఖానికి ఏమైంది? తెచ్చిన ముఖమా ఒత్తి చెప్పబడుతుంది. ఇంతగానో మన ఉన్న పైసలని 1 రూపాయి మిగిలితే ఏం బాయ 6000 రూపాయలు అరకష్టపడితే 10 రోజులు 12 రోజులు తగ్గితే వచ్చిన అమ్మతోడు నవ్వినంత సేపనే కాదు ఇత్తాంటే పోతూనే ఉన్నాయి. బిల్లు వేసిండు ఇచ్చిండు 5000 రూపాయలు తీసుకోండి. మరి పండుగ అంటే ఏంటిది అనుకుంటున్నావు? ఎన్నో పడతాయి. పండుగ చల్లకుండా ఇప్పుడు నాకేం లాభం ఉంచుకుంటే వాని మీద చెత్త తాగించుకునేవా ముండ కొడుకు తిట్టకుండా అయిపో వాడుకోవు. ఆడ తిట్టిండా అని కోప మీద ఉంటే ఇది నా తుక్కురే కొడుతుంది. ఎవరా రామశంకర లేబో 150 లేబో అన్న పోతాం. నేనేమన్నా పోదొచ్చి అనంటే ఎందుకుది మనమే చేసుకుందాం అని అంటాను. మరి గిన్నె పడతానే అని మళ్ళీ అరబడుతుంది. మరి సపరేట్గా పోతే గివంత కానీ నువ్వు ముందే చెప్పవా ఇవన్నీ అయితే సమానం అని చెప్తే పోదు కావచ్చు. ఇక నీ గివన్నీ అయితే అంటే ఇప్పుడు ఈ ఖర్చుకు భయపడే పోదావద్దు లేకపోతేనైతే ఇంటికానే ఉందామని అంటావా? ఇంతగానో అసలు మన ఇంట్లో ఏం పండుగ చేసుకుంటానో అని తెచ్చినామో ఏం కథ నాకు అసలు మనమే తినబడితే మజ్జిగ పెడతాను తీరాదు. ఇంత సమానం పైసలన్నీ అయిపోయాయి. అదే చూసుకోమని నేను అన్ని లిస్ట్ అన్నీ తెచ్చిన కొద్ది మంది మంది చల్లకుండా కరిమాల పోతా అంటే పందు లేరు ఆటోలు అయితే ఆగుతలేవు. బాగా ఇలా గిరాకీ బాగా అయింది. అబ్బా ఇక నువ్వులు కిలో ఇక నూనె ప్యాకెట్లు 1 అన్ని తెచ్చిన. మరి ఇంకేంది ఇవన్నీ ఇంట్లో పెట్టుకో. ఇవన్నీ తీసుకురేది ఆ ఇంట్లో లోపల నేను చదువుతా కానీ ఆ ఇంట్లో పెట్టుకో.
సామాన్ చాలా ఉంటాయి ఇంత సామాన్ అనే ఇక పట్టుకోపో ఇంకేమోదావా ఏమంటారా వాళ్ళు? ఇగో పిండి పట్టిస్తారా అబ్బో బాగానే వరకు ఇవ్వండి దాదాపు 8 కిలోలు ఇవి 5 కిలోలు 5 కిలోల పిండా అవసరం కిలో తెచ్చుకుంటే అయిపోవడానికి ఏది ఏమో చాయకు అన్నయ్యలు తినవు అనుకో పట్టప్పుడు టైం పాస్ అయినా తింటావు చాయ్ తింటావు పట్టిస్తారమ్మా ఇంత పిండి ఉండి హాస్టల్ ఆకలి కావంటే పడ ఇంత సేపా పడ ఎలా ఆట పిండి అయితే చెల్లి వచ్చినావు కదా చెల్లె వచ్చింద కొద్దిసేపు అయితే అలానే గంట అయితే నేను పోయి పండుగకు ఒక పోడు అయితే లైన్ కడతారు ఇక్కడ నువ్వు చెప్పని వచ్చినావు నాకు 3 ఇంటిలో అయ్యా తీసుకో సరే ఇంకా ఇది అరే ఇంకా ఇంత సేపులో అంటే అవే పాపం అంటదని నేను అనుకున్నా పండుగప్పుడు అయితే గంటలు పడతారంటే ఇప్పుడు చెల్లి వచ్చామంట పోతున్నావు ఎందుకే అప్పాలు కలగాలి అప్పాలు కాదురా నేను కింద అప్ప నుండి కూడా అప్పాలుగా కానీ పొయ్యి కాడికి కూడా పోలేదు నాకేడ కలవస్తుందే అగో నేను చేసిన కొద్దీ ఇటు చేసిన కొద్దీ నువ్వు కాలవాలి లేకపోతే మీ తాత కలుతాడా నాకేడ కలవస్తుంది అప్పాలు నీకు అలవా అవు నేను చేసిన కొద్దీ నువ్వు కాలవాలి నీకు కాలవా అంటే మరి ఎవరు కలుతారు ఇది ఏదేదో మంచిగా లేదే రివెంజ్ తెచ్చుకున్నట్టుగా పడతాను నేను నాయన బాగా తెచ్చుకుంటానా నువ్వు నేనేం బాగా తీసుకుంటలేదు కానీ ఎక్కువ చెప్పాలి కానీ పిడిగలిపో వాకురా ఏదో ఉన్నది కానీ ఇది రివెంజ్ తెచ్చుకున్నట్టున్నది అమ్మో పొయ్యి కాడైనా అందుకే అద్దద్దానంటే ఇటువంటివి కాక మంచిగా తెచ్చుకుంటుంది నేను పిండి తీసుకే వరకు నువ్వు కళ్ళు తీసుకురా కళ్ళు పట్టుకున్నా ఒక చిన్న బాటలు సరిపోతుంది కదా ఏ 2 పెద్ద బాటలు తీసుకురా 2 పెద్ద బాటలు ఏం చేసుకుంటా వెళ్ళేది సరిగ్గా రాది ఒక చిన్న బాటలు అయితే మొత్తం 50 రూపాయలు పెడితే వస్తుంది 2 పెద్ద బాటలు అయితే 250 రూపాయలకు ఒక బాటలు 300 కావాలి అవసరమా ఇవో చిన్న బాటలు సరిపోద్ది చిన్న బాటలు తెస్తాను నేను పోయి చిన్న బట్టలు ఏం సరిపోతుంది 2 పెద్ద బాటలు తీసుకురా పో పెద్ద బాటలు ఎందుకే పెద్ద బాటలు ఏం చేసుకుంటావు నువ్వు నేను ఇద్దరమేనైతే తర్వాత నీకే అర్థమైంది కానీ 2 బాటలు తీసుకురా పో తర్వాత నాకేమో అర్థమైంది నువ్వు చెత్తది అర్థం అవడేందో అర్థం అవడానికి 2 పెద్ద మంచిగా డబ్బులు కట్టుకొని పట్టుకురా సరే సరే అరే మా ఇల్లే వచ్చినావే నీ కొరకు అక్కడ తొవ్వల చూస్తానా నేను టైం తక్కువ అవుతుంది ఆయే ఇక 10 అవుతుంది పొద్దువేంది మొత్తం ఇంకా కావాలి 2 బాటలు కావాలి 2 బాటలు 2 బాటలు కాదు 4 బాటలు పోతా పండుగనే ఇంతసేపు పొద్దుగాల వస్తే అయిపోతుందా ఇక పొద్దుగాలంటే నువ్వు వెళ్ళవే అనుకున్నా నేను ఫోన్ చేసిన అక్కడ ఉండి నువ్వు ఫోన్ కలవలే జలేకు చెప్తాను ఇక ఒక్కడే కాడ డబ్బా రొట్టున్నట్టున్నానే గాడి దాకేకి కింద పడితే ఆయన వాళ్ళకిపోతా అబ్బో నేనే చేపలు పట్టినట్టు అనుకుంటా అక్కడ పోతావా ఆడ పోతా జాలే ఈ కోళ్ళు అమ్ముతారే అమ్ముతారా బయలుదేరి కోళ్ళేనా అమ్మా కోళ్ళు చూడు ఎట్లున్నాయో పోతా ఇవాళ పండుగనే అది కలిసిపోతా పోయి ఇంకా వస్తా ఏం చేయాలి ఇక ఎప్పుడు వచ్చేటోని అవుతుంది అట్లా కాపాడాలి ఇక నిన్న పైసలు పోతాను ఎందుకు ఏమోనే నేను అగ్గి ఒక్కటే సరిపోగానే నా ఇంటికాడ మా భార్య ఏం చేసింది 2 పట్టుకరా పో అన్నది అలా అమ్మగారింటికి పోదామంటే అది దానికి అంతే ఇటు కూర తెమ్మంటుంది అటు కర్మారు పోయి సమాన్ తెమ్మన్నది సమాన్ అయితే ఆ అమ్మ తోడు వరి సచ్చిన 4000 సమాన్ అయింది
కాదు అత్తగారింటికి పోతే మంచిగా 1000 రూపాయలలో అయిపోనా? ఏ అవునే నిజంగానే అటు తోలిస్తే అయిపో నాకు గుద్దకవరం కానీ ఆ. నేను ఇటు ఉంచుకున్నందుకు కొద్ది ఖర్చు అవుతుంది 5000 మునుగుతానా. మునుగుతావు, మునగకపోతే ఏం చేస్తావు? ఎవరు బొక్కలు తోలుకుంటే వాళ్ళే తోలుకుంటారు. ఇంకెవరు ఎవరు నిజానే అన్నట్టున్నది ఇప్పుడు 5000 ఖర్చు అయింది, అదే 2000 తోటి అయిపోగా మంచిగా అత్తగారింటికి తోలితే నిజంగానే బల్పేనాది. మరిగా అమ్మగారింటికి తోలితే అయిపో. మరి కళ్ళు మాత్రం కమ్మవాసన వస్తుంది. పడదాడికి అల్లాది ఏం అనుకుంటాను. సరేనే ఇవ్వేస్తాం. పైసలు అయితే రాసుకో. ఈ సగం బాటలు అయితే 70 రూపాయలతో నడుచు. 2 బాటలు తెమ్మంటివి 300 రూపాయలు వచ్చాయి. ఎందుకు తెమ్మని ఈ 2 తాగుతా? సగం బాటలు అయితే మొత్తం మా ఇద్దరికి జర అయితే నీకే తెలుస్తుంది, ఆడ పెట్టుకోరాదు. జర అయితే తెలుస్తుంది, జర అయితే లేదా టెన్షన్లు పెట్టి సంపబడితేమే జర అయితే ఏం తెలుస్తుంది రామశంకర. మంచిగా అయితే ఓసిండి ఆ కళ్ళు అయితే దగ్గర ఉండి తాడి చెట్టు ఎక్కించి పండవాడికాలు కమ్మ వాసన వస్తుంది. ఆడ పెట్టుకోయ్యా మరి. ఇక రా ఏందే కోడి చెప్పు. కోడి ఎందుకే? అర్ధ కిలో చికెన్ తెస్తా. అర్ధ కిలో చికెన్ అయితే మత్తులు ఇంకా సాయంత్రం కూడా తినచ్చు. పొద్దుగాల మనం ఫ్రై చేసుకున్నాం అనుకో, పొద్దుగాల తినచ్చు, సాయంత్రం తినచ్చు. చికెన్ తెచ్చుడు కాదు, దుర్గమ్మ చేయంట. కొని తీసుకురా పో. దుర్గమ్మ చేయన్న? దుర్గమ్మ నీ పండుగ రోజు చేస్తారు? ఆకాశ పండుగ రోజే? ఆకాశ పండుగ రోజే చేస్తారు. ఇదొకటి వచ్చిందా? దుర్గమ్మ చేయమని చెప్పిందా? దుర్గమ్మ చేయమని చెప్తుందా? మనమే చేయాలి. సరే అర్ధ కిలో 30 కిలో దేవన్నా? అర్ధ కిలో 30 కిలో కాదు, 3 కిలోలకి పట్టుకరా. 3 కిలోలా? 3 కిలోలు ఎందుకే? 3 కిలోలు ఎందుకంటే నీకే తెలుస్తుంది. తీసుకురా పో. నీకే తెలుస్తుంది, నీకే తెలుస్తుంది. నేను టెన్షన్లో పెట్టి చంపుతాను. కళ్ళు కంటే నీకే తెలుస్తుంది అంటావు. 3 కిలో కోడి తెమ్మంటే నీకే తెలుస్తుంది అంటావు. 3 కిలో కోడి తెచ్చి ఏం చేసుకుంటాం? ఒడవదే కూర. ఎందుకు ఒడవది? మత్తు కొడుతుంది. నీకే తెలుస్తుంది కానీ పో, తీసుకురా రాపు. నీకే తెలుస్తుంది, నీకే తెలుస్తుంది. కర్మేంద్ర బాబు తెస్తాను. పట్టుకురా రాపు. 3 కిలో కోడి ఏంద్రా? అప్పుడే తన వారికి పెద్ద కోడిని కాళ్ళు రెక్కలు మారుతుంది. కోడి తింటాడు కదా, పెద్ద కోడి తింటాడు. ఇలా అయితే కూర అవుతావు. ఇగో తెచ్చిండే కోడిని. తెచ్చినావా? అయ్యో ఇది ఏర్పాటు అవుతుంది. అయ్యో కిలోన్నరనో కిలో బాగా అయ్యేటట్టున్నది. 3 కిలో బా? 3 కిలోలు? 3 కిలో కాదు ఇది. అదే అంటారా మరి, అందరూ సరిపోనా లేదా అని అందుకే అంటాను. అందరా? అందరేవలే? ఏం అందరు ఎవరు కాదు, మనకే సరిపోతుందో లేదో అని అంటున్నా. మనకేనా? మనకు సరిపోదా? నీకు మెడకాయ నాకు కాళ్ళు ఒడిసేపోతుంది, అంతే వాళ్ళు తింటారే. ఇగో దా దుర్గమ్మను పుదిచ్చినావు మరి? కుదిర్చినప్ప దా రా, తర్వాత పోతురా. ఇది ఇవి పోయాక ఏమైందే కనబడతారా? అత్తానా ముఖ్యటానికి ఏం చేయాలి రామశేఖర? ఏం చేస్తారు? ముక్త అయిపోద్దిగా. ఏమైంది? అయ్యో నువ్వు మొక్కవా? ఎందుకు మొక్క కానీ ఈ సైడ్ బాగా అయింది కదా. గ్లాస్ అంటే మొక్క ఇట్లే మొక్కు డబ్బతో నచ్చు పోదానికి వెళ్ళేది. అప్పు దుర్గమ్మ మంచిగా మొక్కు అసలు పోతాడు. అప్పటిసారి గాడు తీసిన అయిపో కదా. మొక్కు దుర్గాదాలు సలహా తీయచ్చు. ఈ ఆకాశ పండుగకు పోతారా? ఆకాశ పండుగ దుర్గమ్మకు చేయాలి. చేయాలి. చేయాలి అంటారు. పసక విల్లనా? దుర్గమ్మ పసక విల్ల చూడ. ఏమైంది? ఇంకా కాలేదా? అన్నం అయింది. ఏందే? కొన్ని నన్నే కొయ్యమంటావు, కొన్ని బూరు నన్నే మీకు అంటావు. మళ్ళీ దీనికి అడుక్కుని నేనే పసుపు పెట్టి ఉప్పు పెట్టి నేను కడుక్కొని దీన్ని మెల్లమెల్ల కొడతానా? గింత పనర్చుకో అయింది.
అయింది అంటే అటుకనైతే అదే ఇంత అర్ధ కిలో అంత చికెన్ కొట్టించుకొస్తానే మంచిగా తిందామే కూకుండా అంటే ఓ లేక అని ఓ కోని పట్టుకురామంటివి ఆ కోని పట్టుకొని వస్తే అయ్యా ఇది ఒడవది దంగది నాకు కొట్టరాదా ఏం చేయాలి? అరే వాళ్ళు బయలుదేరి రట్నే చెప్పరా కానీ కూర కావాలి. ఏంది బయలుదేరిరా? ఎవరు బయలుదేరిరే? నీ చెవులు బాగానే నత్తన్నాయి. అందరిది కూర ఉడికింది మన కూర ఉడకాలి అంటన్నా. ఓహో గట్లనా? వాళ్ళత్తారు తప్పసారనే నాకు చెవులు పాడేం కట్టినత్తనేది నాకు జల్లు అంటుంది. మనం ఉన్నోళ్ళమే ఇద్దరం అవుతుంది ఇంకెవడత్తాను ఈ కూరకు నాకు భయం అవుతుంది. సరే అయిపోతుంది ఫటాఫట్ ఎంతసేపు అయ్యే బాయ్. ఈ చెవులు కట్టినాయి నత్తన్నాయి జల్లి కానీ చెప్పరా కానీ పాడుగాను మొన్న దాకా పొద్దాడకాలు బాగా అయినాయి కదా చెవులు నత్తలే కావచ్చు పడాయి. పొగ పాడుపడ ఇదేంటే పొగ కళ్ళకి వస్తుంది కాదే. తీతి అయ్యో తీతి చల్లకుండా అంతా పొగ అంతా కళ్ళకి రావట్టే చేసుకుంటే నేను అటు పక్క పెట్టి అబ్బా కళ్ళని మంట పడతానే నాకు అట్టట్లా కనబడేది కళ్ళు ఇప్పుడు ఆయనతో కనబడతలేవు. పొయ్యి కాడ కూర్చుంటే కళ్ళు మంట పడకపోతే ఏం మంట పడతాయి? పొగరబట్టే కళ్ళకు అద్దాలు పెట్టుకోవన్నా? అద్దాలు పెట్టుకుంటావు అద్దాలు పెట్టుకొని అప్పగలుగుతారా? హెల్మెట్ పెట్టుకొని చేస్తే బాగుండుగా. కళ్ళలో పొగ రాదు ముక్కులో పొగ దొరది. హెల్మెట్ పెట్టుకుంటే అల్లానే పడతావు తలకాయ. ఈ కాల్చుడు వస్తలేదా మన వస్తలేదా? కాల్చుడు రాకపోతే మరి మా అవగారికి పోమంటే పోనిచ్చినవా పోతానంటే? అంటే ఇప్పుడు పగ తెచ్చుకుంటానవా నేను? పగ కాలువో ఈ పొగ నవ్వపడి వాళ్ళ కట్టుకోతుంది పొగ దాని కళ్ళలో కొని కళ్ళు పెద్దగా ఉన్నాయి దాన్ని ఎలాగో నాకు కళ్ళు చిన్నగా ఉన్నాయి నాకు రాకు అటవో మరే నేను ఎద్దును కదా హై పొడుగు అన్నట్టు కొడతానవే నన్ను. మరి మాడిపోదా మరి? అయ్యో ఇది కాల్చుడు తెలుస్తలేదా ఏం లేదా? మరి ఎందుకు అన్నావు కాల్చుడు తెలియదు? నువ్వు ఊరికొరినావనుకో ఈ సరాతం పెట్టి నీకు సురుకు పెడతానే. నాకు కాదు సురుకు పెట్టేది ఈ అప్పల పుల్ల పట్టే కాస్త పాడియా ఈ గోస పాడియాను ఏం గోస అనేది అన్ని తెచ్చితే చేసుకుంటాం అనుకున్నా కానీ ఇంత పని పెడతాం అనుకోలే నాకు. కాల్చుడు ఎవరు కావాలి మరి అనే కళ్ళు కనబడతలేవే రావా మరి నాకైతే కలతలేదా? మరి మా అప్పాల పుల్లతో పెడతా అదేమన్నా మరి పెట్టరా? మరి కూర్చుంటావా? ఈ అప్పాల పుల్లతోనే కొడతావా? నాకు తిక్కదెంగనాడే అది కొచ్చగున్నది ఇదో మంచిగుండే చి బతుకు పెన్నాముండ రామా ఇక్కడ పెడతా అవే మంట పడుతుంది కాదే అమ్మ చి ఇవి సినుకులు అన్నీ నావినే పడతాను నేను ఒక్కడే పడతలేదు. ఓ కాలే సుర్రలు కావాలి బా మంట పడుతుంది గిట్ట కలుతావే నీ మర్రే చల్లకుండా ఈ పొగ మొత్తం కంచె వస్తుంది నా కంచె వస్తుంది మొత్తం ఇలా పొగ నన్నే పగబట్టింది ఇది నన్నే పగబట్టింది. అప్పాలు చేస్తే పొగ పట్టదా? మరి అప్పాలు చేస్తే ఎంత కష్టమే కదా ఈ పొగ. అయ్యో నేను చిన్నప్పటి నుండి ఎప్పుడు మంట కడుక్కోలే కూర్చోవాడే టైం వస్తే కళ్ళు మంట పడుతున్నాయి కళ్ళు కనబడతలేవు నాకేం. అప్పాలు చల్లకుండా ఈ అప్పాలు తినకుంటేంది చేయకుంటేంది ఎందుకు అర్థం లేదా? మనమే చేసుకుందామని నువ్వు అంటివి గిట్ల అవుతుందని నాకేవరక అప్పాలు చల్లకుండా ఇప్పుడు తెలిసిందా మరి అప్పాలు చేసుకుంటే ఎట్లా అన్నది? నువ్వు గీడు ఎందుకు కాల్చినా గిత్తగానే నాను కాలువనా మరి మంచిగా తీయపోతావు మాడిపోతానే తీ. ఇది చల్లడి సినుకులు వచ్చి నాయన పడతాను నేనే మీరు
అరే నీ కనబడితే బూతులో పొద్దుతా నీ అప్పాలన్నీ మాడిపోతాయి నువ్వు మర్రేసుడేమో కానీ అరే రామా అబ్బా, ఇది మీరు కూడా కొట్టలేదు. ఏం కాదు కుసా నిన్ను మూతికే తప్పుతాను. కొర్ర ఇదే రా నీ అప్పాలు చల్ల కూడా చేసుకోపా అచ్చుకో ఏమైనా వేసుకోపో కొర్రాయి పెడతామని కొర్రాయి అనుకో సప్తామని కుసుంటావా కుసా కూసోపోయిన వరకు కొర్రాయి అనుకో కాస్తామని మూతిగాలే చెయ్యాలే నాకేం లాభం నేను ఉంచుకుంటే లాభం లేదు కనుక కూసో మంట మండుతుంది మంట మంటే అప్పటికి మందు పెడతా కానీ కాలు ఇక కాల్చుకోయే పద్వా ఇగో పద్వా నువ్వు కాల్చుకో నేను వచ్చినాక మంచిగా కాలినా కాలకున్నా తింటా నేను లేదు నువ్వు అప్పాలు కాలకపోతే ఇచ్చలు వేయడం అనుకో అప్పాల పుల్లతోనే కలుతా లేకపోతే కొర్రాయి అనుకునే కలుతా నరకలు చూస్తానట కూకుంటే నాకు ఆ పొగసల్లా కూడా మొత్తం నావిన పగబట్టే ఇది నావిన పగబట్టే ఎందుకు పట్టిరో తెత్తలేదా మంచిగా నిదానంగా కలిసి అయిపోతుంది ఇటు అటు ఎగురనే పడుతుంది అప్పాలానికి ఇవన్నీ ఎందుకే సాలయ్యా ఆ పిండి దాచిపెట్టు కరవు కదా మీ అవగారు వాళ్ళకి ఇచ్చే ఆ పిండి వాళ్ళకి ఏం గతి లేదని ఇది పంపించాలా నాకు మన బందికాల్లో పెట్టినట్టు ఉన్నది కళ్ళు తెరవత్తలేదు పో అంత పొగత్తుంది ఇగో నువ్వు కాలు పద్మా నేను నీకు థమ్సప్ తెస్తా నీ థమ్సప్ పట్టుకొస్తా కాలు నాకు అవసరం లేదు నువ్వు మంచి పడుతుంది కాలుతావా కాలు లేకపోతే ఈ పుల్లు అనుకునే కాలుతా మళ్ళా కాల్చినా కాలుతుంది ఈ వారికి మూతి పెట్టింది ఇక్కడ తెచ్చింది కూడా ఇక కాలుతా ఒక నరకమో కుసుకం అప్పాలు ఏనాడుగా చేసుకోవద్దు చేసుకుంటే మొగోళ్ళు ఇక్కడ ఊపుకుంటూ చేయద్దు నాయన అవా ఇది కాలుతా ఏం చేస్తా ఇక కాలుతుంది కన్నాను ఎర్రబడ్డాయి కన్ను ఎర్రబడ్డా ఎర్రవాడయా ఇప్పుడు వస్తాగా అయ్యో మనోళ్ళు లేరి ఇంకా అత్తలేరా మా సైన్యం మొత్తం వస్తుంది మా ఇంకే కూడా వస్తారు మేము ముందు వచ్చినాం సరే రా రా ఓ అత్తమ్మా మామయ్య కనిపిస్తాడు వచ్చి 2 గంటలు అయితే తప్పనిసరి కనిపించి కనిపిస్తాడు ఎవరో ఫోన్ చేస్తే వేయండి బిడ్డ ఇంతసేపు ఇంకా రాకపోయా మరి ఫోన్ చెప్తా హలో గింతసేపు అయిపోయి రావా చెప్పరా అన్న తినవా ఇగో కలుపులో పడుతుంది గింతసేపు అయిపోయి ఏమో ఇంకా రాకపోతే చెప్పరా మరి పోయినాక మళ్ళీ మాట్లాడదు కానీ రా అత్తడాడు బిడ్డ అత్తాను ఆకలి కాబట్టి పడాయి కళ్ళు పుల్లబట్టదా కళ్ళు పుల్లబడచ్చు చికెన్ అనుకో చికెన్ మీద మారితే మరిపోయి వచ్చింది నాకు మర్చిపోయినా కళ్ళు పుల్లబడ్డది కావచ్చు బొక్కేసి చుక్క కీళ్ళు ఎవరు రమ్మని వెళ్ళాను నేనే రమ్మన్నా ఎందుకు మనమే పండుగ పోకపోతే అందుకే వాళ్ళనే రమ్మన్నా పండుగ పోతే మళ్ళీ నువ్వు ఇక్కడ రమ్మన్నావా అక్కడ పండుగ లేకపోతే ఇక్కడ పండుగ అవో మరి కాదా మరి మనం పోదామని అంటే నువ్వు విన్నావా అందుకోసం వాళ్ళని ఇంటికి రమ్మన్నా మరి ఇద్దరు మీద ఇంటి ఎట్లుంటది మనం ఇద్దరి మీద ఇంటి ఎట్లుంటుందని వీళ్ళను అందరు ఇంటికి పిలిచి ఇంటి పండుగ చేస్తావా తర్వాత చెప్పుతా ఇదే నానే నువ్వు చెప్పింది ఎప్పుడేముంది చూస్తే కనబడతాయి కదా తిన్నరా తిన్నాం మీరు ముగ్గురే వచ్చిరా ఇంకా వచ్చిరా మా వాళ్ళు అందరూ వచ్చి తిన్నారు వాళ్ళు వేరు మేము ఉన్నాం తిన్నరు అయిపోయిందా తిన్నాం అయిపోయింది మీరు అప్పటిసారి ఫోన్ చేస్తే నువ్వు రాకపోతుంది తాగిరా వచ్చినప్పుడే కూర తిన్నారా తిన్నాం అవ మరి పూల పడదా నీకు ఇంత మామూలు డబ్బా నువ్వు అప్పటిసారి ఫోన్ చేస్తే నీ ముచ్చటకే వాడు నువ్వు రాకపోతుంది అలా వచ్చిన వాళ్ళు ఎంతసేపు ఉంటారు వీళ్ళు తాగింది నాకు ఇంత ముంచిరావు
ఏ అక్కని కాదు డబ్బొడిచింది గిద్దున్నది అన్నా ఎంతో ఆశ పెట్టుకొని వచ్చిన 2 డబ్బాలు ఏమంటే గిదికేనా డబ్బాలు తెచ్చుడు నీ పండుగ చల్లగుండా కాదనే ఏ అంటే మనకి మనోళ్ళు మన ఇంటికి వస్తారు ఎవరు ఇంటికి పోతారే మనం ఆడిపోతాం వాళ్ళు ఇంటికి వస్తారు వా అమ్మా దాని తిందురా ఇక్కడ పండుగ లేకపోతే అక్కడ నుండి ఇక్కడ రప్పించుకున్నదాన్ని నిన్నే చూస్తాను నేను అక్కడ పోయి ఒక్కదాన్ని పోతే నాకు చిన్న ఖర్చు పేద 6,000 రూపాయలు కొట్టి గూడెలు తీసుకొచ్చి నా ఇంటికనే పండుగ చేసి ఇక మరి అప్పాలు నేను మిర్చిలు చేతి కదా అది కూడా నేను ముళ్ళ కట్టి పంపించాను ఏ అప్పాలు ఇట్లా అన్ని మా అమ్మకి ఇచ్చి పంపించిన మా బాబును మా అమ్మ పట్టుకపోయారు అప్పుడే ఇక కానీ పిల్లగాళ్ళు ఏమో చదువుతారు వాళ్ళగా పంపించిన అప్పుడే పంపించినవా మిర్చిలు అప్పాలు పంపించినవా అన్ని పంపించిన మనకి అవి ఉన్నాయా లేకపోతే అన్ని పంపించినవా మనకి నన్ను ఉంటే అయిపోయి మనం ఏం చేసుకుంటాం అది కర్మరా బాబు తెమ్మన్నప్పుడు పిండిదే ఇనిదే ఉడవయా అన్నది అన్ని అమ్మగారింటికి అంటే వేరే అమ్మగారి ఇట్లా నాటిపోతా హరి రామశంకర ఇక అయితే అది అన్న వేసుకుందా కల్లావు మీ కుటుంబం చేసినాక మొత్తం కడపంతా నిండిపోయింది ఇక నాకు కళ్ళు కూడా మంచిగా కిక్కెక్కింది ఇక రెండింది రెండింది రెండింది